హలో బ్రదర్స్, ఫ్రెండ్స్, చూడండి. మేము గణేషుని నిలిపినాం కదా. అందు పబ్లిక్ అన్నదానం చేస్తున్నాము. ఇగో చూడండి, పప్పు సాంబారు అవన్నీ దేవునికి నైవేద్యం కోసం అవన్నీ తీస్తున్నాము. ఫ్రెండ్స్ చూడండి, మా చిన్న గణేశుడు ₹1 మేము చందా అడగకుండా చేస్తాం ఫ్రెండ్స్. ప్రతిసారి ₹1,00,000 రాక నేనే ఖర్చు పెడతాం. ఫ్రెండ్స్ చూడండి, మీకు కోసమే ఈ వీడియో తీసిన. ఫ్రెండ్స్, మా చిన్న గణేష్ని ఒకసారి చూడండి. మీకు నచ్చితే ఒక లైక్ కొట్టుకోండి. ప్రతి సంవత్సరం ఇప్పటికి మేము 5 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు అయింది ఫ్రెండ్స్ ఇప్పటికీ పెట్టి. నేను అప్పుడు మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు చేసేవాని. ఇప్పుడు పట్టించుకోకపోతే మా పెద్ద కొడుకు చేదం డాడీ అని చెప్పి చేస్తున్నాడు. అయినా వాళ్ళ మనసు నేను బాధ పెట్టకుండా గణేష్ని నిలిపినాం. 5 సంవత్సరాలు అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియో తీస్తున్నా మీకోసము. కొంచెం లాంగ్ ఉంటుంది, ఏమనుకోకండి. కొంచెం దయచేసి చూడండి మొత్తము అయ్యే వరకు. చూడండి, ఎంతో కష్టపడి తీస్తున్నా ఫ్రెండ్స్. ఒక్క లైక్ కొడితే చాలు నాకు. లైక్ చేయండి, షేర్ చేయండి. ఏంటంటే అన్ని పండుగలలో సంతోషమైన పండుగ వినాయక చవితి. ఈ పండుగ అంటే నాకు చాలా ఇష్టం. ఏ పండుగ అన్నా నాకు ఇష్టం అనిపించదు, కానీ ఈ గణేష్ చవితి అంటే నాకు చాలా ఇష్టం. అందుకే ప్రతి ఒక్కరూ వినాయక చవితి వస్తే ముసలోళ్ళ నుంచి చిన్న పిల్లని వరకు సంతోషంగా చేసుకుంటారు. ఈ పండుగ ఆడుతూ పాడుతూ చేసుకుంటారు. వీధికి గణేష్ నిలుపుకొని పూజలు చేస్తారు. ఎంతో సంతోషంగా ఉంటారు ఈ వినాయక చవితికి జనాలు. మంచిగా ఎక్కడ చూసినా అన్నదానాలు జరుగుతాయి. జనాలు, పేద ప్రజలు కూడా కడుపుండి తింటారు వినాయక చవితికి. అందుకే ఈ వినాయక చవితి అంటే ప్రతి ఒక్కరికి ఎంతో సంతోషం. అందరూ హాయిగా ఆనందంతో ఉంటారు. వినాయక చవితికి అందరూ ఎంతో సంతోషంగా గడుపుతుంటారు. ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో మా వినాయకుని. ప్రత్యేకంగా ఎప్పటి నుంచో అనుకుంటున్నా తీయాల వినాయక చవితిది వీడియో తీయాలనుకున్నా, కానీ నాకు వీలు కలగలేదు. ఈసారి ఎందుకో నాకు తీయాలని మనసు మీద పట్టుదలతో తీస్తున్నా. అందుకే ఈ వినాయక చవితిది వీడియో తీస్తున్నా. ఇంకా మేము 9 రోజులు పెడతాం ఫ్రెండ్స్. 9 రోజులు పెట్టి నిమగ్నానికి తీసుకెళ్తాము. చూడండి, ఆడపిల్లలని అందరినీ వీడియో తీస్తున్నా. భక్తులు ఎంతో ఆనందంగా పూజలు గడుపుతున్నారు. ఫ్రెండ్స్, మేము ఈ వినాయకుడు ప్రతిసారి దూల్పేట నుంచి తెస్తాము. ఈ వినాయకుని దూల్పేటలో వినాయకులని బాగా చేస్తారు అక్కడ. అందుకే మేము ప్రత్యేకించి దూల్పేటకి వెళ్తాం. దూల్పేటలో పోయి వినాయకుని తీసుకొని వస్తాము. ఒకరోజు ముందే మేము పోయి చూసుకొని మాకు నచ్చిన వినాయకునికి అడ్వాన్స్ ఇచ్చుకొని వస్తాము. వచ్చి మా గల్లీలో పిల్లలు పెద్దలందరూ కలిసి ఐకమత్యంగా ఉండి వినాయకుని నిలబెడతారు. ఎంతో ఆనందంగా మా గల్లీ వాళ్ళంతా కలిసి, పిల్లలు పెద్దలు కలిసి వినాయకుని నిలబెట్టి పూజలు చేస్తుంటాము. 9 రోజులు పూజలు చేసి నిమగ్నం చేస్తాం. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు అన్నదానం పెడుతున్నాం. ఇప్పుడు అన్నదానము ఇప్పుడు వస్తున్నారు ప్రజలు. ఇప్పుడు ఇక్కడ పెట్టి భోజనాలు పెడతాం మేము. చూడండి ఫ్రెండ్స్, అమ్మలక్కలు మాట్లాడుకుంటున్నాను. అన్నదానం ఎట్లా పెట్టాలా, ఏం చేయాలా, ఎట్లా చేయాలా, మనం ఎంతమందికి ఎట్లా పెట్టాలని మాట్లాడుకుంటున్నారు సంతోషంగా. ఇక నాకేమో నేను వీడియో తీస్తున్నా, అందరూ నన్ను బాయ్ అని చెప్తున్నారు. గంటరాజు అని చెప్తున్నారు. ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి నన్ను చూడండి, లైక్ కొట్టండి. మా చిన్న గణేశునికి మేము అన్నదానం పెడుతున్నాము. చూడండి, పబ్లిక్ వస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు
మేము ప్రతి ఒక్కరికి మేము గల్లీ గల్లీకి పోయి చెప్తాం, భోజనాలు ఉన్నాయి రండమ్మా అని. వస్తారు, వచ్చి భోజనానికి వస్తారు. ఇక రెడీ చేస్తున్నాము అన్నం పెట్టడానికి. చూడండి, మంచి బగారన్నము. తీ బాబు ఒకసారి తీ చూస్తాం, తీ. అగో బగారన్నము ఇది, ఈ మూత తీయమ్మ. ఇక పచ్చడి, అది టమాటా పచ్చడి, పప్పు సారు, సాంబారు మరి చేసి మంచి రుచికరంగా చేస్తాం ఫ్రెండ్స్. మేము మా ఇంట్లో వండుకున్నట్టే చేస్తాము. చేసి అందరికీ మేము ఎలాగ శుభ్రంగా తింటామో అందరికీ బయట వాళ్ళు కూడా అలాగే పెడతాము ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు రెడీ చేస్తున్నాము. ఒక లైక్ కొట్టమని చెప్పంటున్నాడు. ఇక పెడుతున్నాం, భోజనం పెడుతున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇక స్కూల్ పిల్లలు స్టార్ట్ అయినారు. స్కూల్ పిల్లల నుంచే స్టార్ట్ చేస్తున్నాము. చిన్నపిల్లలు అంటే దేవునితో సమానం కదా, వాళ్ళే ప్రత్యక్షమైనారు, వస్తున్నారు. చూడండి, అగో పబ్లిక్ అంతా స్టార్ట్, కొంచెం స్టార్ట్ అవుతున్నారు, వస్తున్నారు అందరు. ఇక వీళ్ళతో పెట్టిస్తున్న పిల్లలతోటి ఇక వాళ్ళు కూడా పెట్టాలి కదా ఫ్రెండ్స్, వాళ్ళు కూడా నేర్చుకోవాలి కదా, అందుకే పెట్టిస్తున్నా. చిన్న చిన్న పోరలు వచ్చేసినారు, పెద్దవాళ్ళు చేస్తున్నారు. ఇక భోజనాలు ఇక పెద్ద మనుషులు కూడా వచ్చేస్తున్నారు. దేవుని ప్రసాదం అన్నప్పుడు ప్రతి ఒక్కరు వస్తారు కదా. ఆ దేవుని ప్రసాదం అంటే మరి అది మోక్షం ఉండాలి, తిననీకి అదృష్టం కావాలి కదా. పబ్లిక్ కూడా వచ్చేస్తూ ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇక చూడండి ఎలా వస్తుందో. మీరు ఒక మాత్రం లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి కంపల్సరీగా, దయచేసి చూడండి ఫ్రెండ్స్. మీకు ఎంతో కష్టపడి వీడియో తీస్తున్నా. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇక మేము బాదం పప్పుతోటి బాదం పప్పు కూడా వేసినాము, మంచిగా ఉంది. చూడండి ఎట్లుందో చూడండి ఫ్రెండ్స్. ఒక పబ్లిక్ జమ అయిపోతున్నారు. చూడండి, దయచేసి ఈ వీడియో ఇంతసేపు మీరు చూస్తున్నందుకు మీకు వందనాలు ఫ్రెండ్స్. దేవుడు ఒక్కడే, రూపాంతరం వేరు, సబ్కా మాలిక్ ఏక్ అంటారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరం కలిసి బతకాల. ఎవరిని గొడవలు విడవలు మనకు వద్దు. మనం ఐకమత్యంగా ఉండడమే మహాబలం. మనం కొట్టుకోవద్దు, విడిపోవద్దు, అందరం సంతోషంగా ఉండాలా. అందరం ధనవంతుడైనా అన్నమే తింటాడు, పేదవాడైనా అన్నమే తింటాడు. పేదవాడైనా భక్తితోటి దేవుని మొక్కుతాడు, ధనవంతుడైనా భక్తితోటి మొక్కుతాడు. అందుకోసమే మనము ఆనందంగా ఉండాలంటే అందరం కలిసి బ్రతకాలి, సంతోషంగా ఉండాలి. అందుకే నేను ఈ వీడియో ఎప్పటి నుంచో తీయాలనుకున్నా, ఇక తీస్తున్నా. బస్తీ వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉన్నారు. తీయన్నా అంటే వీడియో తీస్తున్నా ఎంతో కష్టపడి ఫ్రెండ్స్. ఇగో ఈ మాకు పక్కన వినాయకుడి డిజైన్ కూడా మా అబ్బాయి చేసినాడు. ఇక మా అబ్బాయి కూడా డాడీ సరే నువ్వు అన్నట్టే చేద్దామని చెప్పించినాడు. అందుకే కష్టపడి ఈ వీడియో తీస్తున్నా. మీరు దయచేసి ఒక వీడియో తీయండి. అన్ని పండుగలలో నాకు ఇష్టమైన పండుగ వినాయక చవితి కనుక నేను కష్టపడి వీడియో చేస్తున్నా. మీకు ఇష్టమైతే ఒక్క లైక్ కొట్టండి, ఒక షేర్ చేయండి. మా చిన్న గణేశుని మేము ఎట్లా చేసినాం మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఒక కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నేను ఎన్నో వీడియోలు చేస్తున్నా కానీ ఒక్క కామెంట్ కూడా పెట్టడం లేదు. మీ కామెంట్ కోసము ఎదురు చూస్తుంటా. ప్లీజ్ ఒక్క కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ దయచేసి. మీరు తిట్టినా పొడిగినా ఏదైనా సరే ఒక కామెంట్ పెడితే మాకు ఆ కామెంట్ వల్లనే మాకు ఆనందం కలుగుతుంది కనుక కామెంట్ పెట్టండి. ఇక అమ్మ, అక్కలు, చెల్లెళ్ళు అందరూ వచ్చేసినారు ఇక భోజనానికి. ఇక అన్నదానంకు ఇక పేదవానికైనా ధనవంతునికైనా ఆకలి మాత్రం ఉంటుంది కంపల్సరీగా కదా. ఆకలి లేనివాడు దేవుడు, ఆకున్నవాడు మనిషి. అందుకే ప్రతి ఒక్కరూ ఆకలితో ఉంటారు కనుక వస్తున్నాం. ఒక్క నిమిషం వీడియో అయిపోతుంది బాబు, దయచేసి లైక్ కొడుతున్నా. మా అబ్బాయి రమ్మంటున్నాడు, అందుకే వీడియో లాస్ట్ ఎండింగ్లో వచ్చేసింది. అందుకే వీడియో చూడండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. లాస్ట్ వచ్చేసింది చూడండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. దయచేసి ఎంతో కష్టపడి వీడియో తీసిన, ఎడిటింగ్ చేస్తున్నా. మా అబ్బాయి డిస్టర్బ్ చేస్తున్నాడు, అందుకోసమే ఇక నేను ముగిస్తున్నా.
కానీ మీరు మాత్రం లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎలా ఉందో మాకు మళ్ళీ చెప్పండి ఈ వీడియో. ఇది ఏంది ఇప్పుడు పెట్టి మేము 5 సంవత్సరం అవుతుంది. ఇప్పుడు నిమగ్నం తీసుకెళ్తాం. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ గంట రాజా.